గట్టిగా జై శ్రీరామ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బూత్ అధ్యక్షులు. మన బూత్లో రేపు మనం బీజేపీ గెలిపించడానికి సమాయత్తం అవుతున్నాం. రేపు 3 కార్పొరేషన్లు ఏదైతే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ 3 ముక్కలు చేశారో ఈ 3 కార్పొరేషన్లలో బీజేపీ కాషాయ జెండాను ఎగరవేస్తామని నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా 2 చేతులెత్తి గట్టిగా నినదించాలి. 3 కార్పొరేషన్లో కాషాయ జెండా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. అదే రకంగా రేపు తెలంగాణలో కూడా ఈ 2 పార్టీలను మట్టి గరిపించి కాంగ్రెస్ బీఆర్ఎస్ ను నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రంతో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పి నమ్మే వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు సోదరులు ఈటల రాజేందర్ గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, జాతీయ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, మా తోటి సహచరి రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ గారు, ముంబై కార్పొరేషన్లో బీజేపీ జెండాను అజేయంగా నిలిపి రేపు హైదరాబాద్ కూడా కైవసం చేసుకోవడానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సోదరులు ఆశీష్ షెల్లార్ గారు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా నాయకులు, కార్యకర్త సోదరులు, బూత్ అధ్యక్షులు, చాలా సంతోషం. ఈరోజు బూత్ అధ్యక్షుల యొక్క సమావేశం. జాతీయ అధ్యక్షులు యువకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి ఒక యువ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ గారు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కనీ విని ఎరగని రీతిలో బెంగాల్లో విజయదుందుబి మోగించి ఇప్పుడు తెలంగాణ వైపు జాతీయ అధ్యక్షులు వారి పర్యటన 3 రోజులు పార్టీ నిర్ణయించిందంటే భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ ప్రజలకు చెప్పడానికి, కార్యకర్తల్లో ఒక విశ్వాసము కల్పించడానికి, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి వల్ల, పేదల సంక్షేమ పథకాల వల్ల దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. మరి వై నాట్ తెలంగాణ? తెలంగాణ కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కార్యకర్తలుగా, బూత్ అధ్యక్షులుగా మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. మనల్ని సమాయత్తం చేయడానికే ఇవాళ మన అధ్యక్షులు నితిన్ నబీన్ గారు రాబోతా ఉన్నారు. 3 రోజుల పర్యటన. ఈ హైదరాబాద్ను రేవంత్ రెడ్డి గారు ఎందుకు 3 ముక్కలు చేశారంటే గతంలో భారతీయ జనతా పార్టీ 48 మంది కార్పొరేటర్లను భాగ్యనగర్ ప్రజలు గెలిపించారు. ఆనాడు కనీసం 2కు మించి గెలవని కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు పసిగట్టినారు. ఇది బీజేపీ కైవసమయ్యే ప్రమాదం ఉందని జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసి అప్పనంగా ఇవాళ మస్జిద్ కు ఒక కార్పొరేషన్ అంటగట్టడానికి కుట్రలు పన్నుతా ఉన్నారు. కానీ ఇవాళ ఖచ్చితంగా బూత్ అధ్యక్షులుగా అది మస్జిద్ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా ఈ 3 పార్టీలు కూడా ఒక గుట్టి పక్షులే. మజ్లిస్ మతోన్మాద రాజకీయ పార్టీ హైదరాబాద్ లో తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏ రకమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నదో మనం గమనిస్తా ఉన్నాం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ, చట్టబద్ధతో కూడుకున్న ప్రక్రియను ఇవాళ మజ్లిస్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకంటే దొంగ ఓట్లు, చొరబాటుదారుల ఓట్లు, లేదా ఇవాళ బంగ్లాదేశ్ రోహింగ్యాల నుంచి నివాసం ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ను కొల్లగొడుతున్నటువంటి వాళ్లకు అండగా నిలబడుతున్న మజ్లిస్ పార్టీ ఈరోజు ఎందుకు ఇవాళ మజ్లిస్ పార్టీ గగ్గోలు పెడతా ఉన్నది? ఇవాళ మజ్లిస్ పార్టీకి వంత పాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్. అంటే మీరు చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా? చనిపోయిన వాళ్ళ ఓట్లతో ఈ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. ఇవాళ దొంగ ఓట్లతోని, డూప్లికేట్ ఓట్లతోని, మల్టిపుల్ ఓట్లతోని మరి
ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ ఓట్లతోని దొంగ ఓట్లు వేసుకొని గెలవాలనే కుట్రలు పడుతున్నారు. అంతేకాదు బీజేపీ అనుకూల ఓట్లను తొలగించడానికే మీరు రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఇవాళ మీ ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ ఎస్ఆర్లో నిమగ్నమైంది. కానీ ఇవాళ బీజేపీ ఓట్లను తొలగించడానికి ఈ రకంగా ముగ్గురు కలిసి కుట్రలు పడుతున్నారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి అయినా బీఆర్ఎస్ అయినా మజ్లిస్ పార్టీకి దాసోహం. హైదరాబాద్ లో మనం చూస్తున్నాం. ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడు 7 మంది ఎమ్మెల్యేలు ఎవరి పుణ్యానంటే కాంగ్రెస్ యొక్క మరి ఈ సంతుష్టికర విధానాల వల్ల పాత పట్టణాన్ని అప్పనంగా మజ్లిస్కు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మజ్లిస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ రకంగా వాళ్ళ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ పాతపట్నంలో ఈ ప్రభుత్వం వాళ్ళ యంత్రాంగం మరి ఈ చట్టాలు చెల్లుబాటు కావంటున్నారు. ఎమ్మెల్యేలు బాహటంగా మరి పాతపట్నంలో ట్రిపుల్ రైడ్కు మాఫీలు లేదా అనుమతి లేకుండా బిల్డింగ్లు కట్టుకున్న మాఫీ, ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, ఆస్తి పన్ను కట్టడానికి వీల్లేదు. ఎవరైనా అడిగితే మా దగ్గర రమ్మని చెప్పి సవాలు విసురుతూ ఉన్నారు ఇవాళ మజ్లిస్ ఎమ్మెల్యేలు. బీజేపీ బూత్ అధ్యక్షులుగా ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం సిద్ధం కావాలి. అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిన బీఆర్ఎస్ పాలించిన రావులైనా రెడ్లైనా మాకు మోకరిల్లాలని చెప్పి ఈ రకంగా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటే పౌరుషం కోల్పోయినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? ఇవాళ పైపెచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ఈజ్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఇన్ కాంగ్రెస్ అని. అంటే ఇవాళ కాంగ్రెస్ లో మిగతా వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ రకంగా బాహాటంగా మిగతా వర్గాలను ఏలన చేసి మాట్లాడుతుంటే సేవ చచ్చిందా, చీము నెత్తరు లేకుండా పడి ఉన్నారా ఈ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో అడగాల్సిన సమయం ఉంది. కాబట్టి రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పరిస్థితి చిన్న వర్షం వస్తే మోకాళ్ళతో నీళ్లు, ఏ రకంగా డ్రైనేజ్ పొంగిపోరడం, వాన నీటిలో ఏ రకంగా ప్రజలు కొట్టుకుపోతున్నారు, కప్పల మరి ఇవాళ మ్యాన్హోల్ తెరిస్తే మునిగిపోతున్న పరిస్థితి ఇవాళ. అందుకని ఇవాళ హైదరాబాద్ కాపాడాలన్నా, హైదరాబాద్ బాగుపడాలన్నా గతంలో 48 గెలిపించారు. ఈసారి 3 కార్పొరేషన్లు గెలిపిస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ కు నిధులు తీసుకురావడానికి ఒక కేంద్ర మంత్రి, ఎంపీలు మన రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి బూత్ అధ్యక్షులు వాస్తవ విషయాలు, ప్రజల సమస్యలను ప్రజలు తీసుకెళ్లి ఈ పార్టీల యొక్క ఈ 3 పార్టీలు ఒక గుట్టి పక్షులే. ఈ 3 పార్టీలు కూడా ఏ రకంగా ఇవాళ మజ్లిస్ పార్టీ నిన్న మద్రాస్ హైకోర్టులో చాలా స్పష్టంగా ఒక తీర్పు వచ్చింది. ఏమని? ఇవాళ ముస్లిం అందరూ కూడా ఓబీసీ జాబితాలో చేరి ఓబీసీల హక్కులు కారలాస్తూ ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లు ఏ రకంగా కైవసం చేసుకుంటా ఉన్నారు. అందుకనే మొన్న మద్రాస్ కోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. ఎవరైనా మతం మారి ఆ రకంగా ఆ కులం పేరు మీద ఈ రోజు రిజర్వేషన్లు పొందడానికి వీల్లేదు. మద్రాస్ లో ఇస్లాం మతం పుచ్చుకున్న వ్యక్తి బీసీ సర్టిఫికేట్ కావాలంటే హైకోర్టు తిరస్కరించింది. కానీ గతంలో ఇదే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారు మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసినప్పటికీ ఒక మతానికి సంబంధించిన 14 కులాలను ఏకంగా బీసీ జాబితాలో చేర్చి ప్రత్యేకంగా 4% రిజర్వేషన్లు, మతపరమైన రిజర్వేషన్లు. ఆ పార్టీకే మరి బీసీ జాబితాలో కొంతమంది వృత్తిపరంగా ముస్లింస్ ఉన్నప్పటికీ అది కాదని చెప్పి అదనంగా ఇస్తున్నారంటే బీసీల వాటాలు తన్నుకపోవడానికి. ఈ రకంగా బెంగాల్లో ముస్లిం అందరినీ బీసీలో చేర్చారు, కేరళలో ముస్లిం అందరినీ కూడా బీసీ జాబితాలో చేర్చారు, తమిళనాడులో కూడా బీసీల ముస్లిం అందరూ కూడా బీసీలు అని చెప్పారు. ఆ రకంగా ఇవాళ బీసీలు న్యాయపరమైనటువంటి వాటా కోల్పోతున్నారని చెప్పి ఆ రోజు నేను ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తితే ఈ మల్లికార్జున ఖర్గే గారు గగ్గోలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ చంప పెట్టడానికి తీర్పును మరి ఇవాళ మద్రాసు కోర్టు ఇచ్చింది. రేపు తెలంగాణలో బీజేపీ అధికారులకు వస్తే ఈ మతం పేరు మీద ఉన్నటువంటి 4% ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి అది బీసీలకు కల్పిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ బీసీల పేరు మీద హైదరాబాద్ లో 50 మున్సిపల్ డివిజన్ రిజర్వేషన్స్ ఉంటే ఏ రకంగా ఆ బీసీ సీట్లలో మజ్లిస్ పోటీ చేసి 50లో ఇవాళ 32 మంది ముస్లిం మజ్లిస్ పార్టీ బీసీల పేరు మీద గెలిచారంటే కేవలం ఇవాళ బీసీలుగా ఉన్నటువంటి అసలు వారికి 12 సీట్ల మధ్య పరిమితమైంది. ఈ రకంగా దయచేసి మనం అప్రమత్తంగా ఉండకపోయినట్టయితే
ఈ రకంగా మజ్లిస్ ఈ యొక్క మరి హైదరాబాద్ మరి కైవసం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ హైదరాబాద్ ను మజ్లిస్ నుంచి ముక్తి చేయాలంటే ఆ దమ్ము, ధైర్యము, సాహసం, సత్తా కేవలం బీజేపీ కార్యకర్తలుగా మాత్రమే ఉన్నది. బీజేపీ బూత్ అధ్యక్షులుగా మాత్రమే ఉంది తప్పితే ఈ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆ మజ్లిస్ కు వంత పార్టీది. ఇవాళ దారు సలాం నుంచి ఇవాళ జీవోలు జారీ అవుతున్నాయి. దారు సలాంకు జీవోలు జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా బుద్ధి చెప్పాలంటే ఈ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా మనము బీజేపీని గెలిపించడానికి బూత్ అధ్యక్షులు సమాయత్తం కావాలి. ఎస్ఆర్ ప్రక్రియలో కూడా మన ఓట్లు తొలగించేటువంటి కుట్రలు పడినటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే అందరం కూడా క్రియాశీలకంగా బూత్ స్థాయిలో అసలు ఓట్లను నమోదు చేయించి దొంగ ఓట్లను తొలగించడానికి మనమందరం కూడా సమాయత్తం కావాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి జిల్లా పార్టీ నాయకులకు, హైదరాబాద్ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి